రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే పరిశుద్ధమైనటువంటి దేవాలయం, పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా మనం మార్చబడుట కొరకై ఇక్కడ దేవుడు మనల్ని పిలుచుకొని వచ్చాడు. పరిశుద్ధమైనటువంటి దేవాలయానికి ఎవరెవరు వస్తారంటే ఎక్కువ శాతం పరిశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుని ఆశ్రయించే వాళ్ళు, రికార్డింగ్ పిన్ సౌండ్ పెట్టుకుంది, దేవుని మీద ఆధారపడేవారు, దేవుడి మీద నమ్ముకొని ఆయన మందిరానికి వెళితే ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడన్నటువంటి ఆలోచనతోటి పరిశుద్ధమైన దేవాలయంగా పిలువబడటానికి మనము దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే ప్రతి కట్టడ ఆయనలో చక్కగా అమర్చబడాలి. చక్కగా ఎవరైతే అమర్చబడతారో వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభమవుతూ వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవాలయముగా నీవు పిలువబడటానికి, దేవాలయముగా నీవు పిలువబడాలని, దేవాలయముగా నీవు పిలువబడాలని దేవుని ద్వారా దేవాలయంగా నీవు పిలువబడాలి దేవుని చేత అని ఏం చేయబడుతూ ఉంటారంటే దేవుని మందిరంలోనికి వచ్చి మన యొక్క కట్టడలను చక్కగా అమర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎటువంటి విధానంలో మనము ఏమని కట్టబడాలి, బిల్డింగ్ ఏ విధంగా అయితే చక్కగా అమర్చి, ఏ విధంగా ఇటుక మీద ఇటుక పెట్టి బేర్చి దాన్ని ఒక ఆకారానికి తీసుకొని వస్తారో, దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తారో, ఆ విధంగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు కూడా దేవుడు ఒక ఆ యొక్క ఆకారాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏమిటి ఆకారం? దేవుని బిడ్డలు విశ్వాసి ఎక్కడ కట్టబడుతూ ఉండాలి, ఏ పరిస్థితుల మధ్యలో కట్టబడాలి? బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను, చదవండి. మత్తయి సువార్తమానం 16వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 16వ అధ్యాయం 18వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కట్టుకొందును, నా సంఘమును కట్టుకొందును. పరిశుద్ధమైన దేవాలయముగా పిలువబడటానికి, పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంగా పిలువబడటానికి, పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి ఇక్కడికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మనల్ని దేవుడు ఎటువంటి స్థితిగతుల మధ్యలోకి తీసుకొని వెళుతూ ఉన్నాడంటే పేతురుతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో పేతురు, దైవజనుడా పేతురు, నీ మీద నేను ఒక సంఘాన్ని కడుతూ ఉన్నాను. ఒక ఇల్లు కట్టాలంటే దానికి పిల్లర్లు వేయాలా లేదా? వేయకపోతే ఏమైపోద్దంటే కొన్ని సందర్భాల్లో కూలిపోయే అవకాశాలు కనపడతాయి. నీవు ఆలోచన చేసి కాస్త ఎగస్ట్రా డబ్బులు పోయినా పర్వాలేదని చెప్పేసి కొంతమంది ఆలోచన చేసి లోతుగా గొంతు తవ్వి ఆ పిల్లర్లు లోపల నుంచి తీసుకొని వచ్చి మంచి అందంగా అలంకరించబడినటువంటి ఇల్లుగా తయారు చేస్తాం. ఎందుకనంటే అది కూలకూడదు, అది కృంగిపోకూడదు, ఎండొచ్చినా కదలకూడదు, మట్టి నానిపోయి వర్షం వచ్చిన కదలకూడదు, అది స్టాండర్డ్గా నిలబడాలన్నటువంటి ఆలోచనతోటి ఏం చేస్తారంటే వాటిని చిన్న ఆ లోతుల నుంచే, ఆ గుంటలో నుంచి పిల్లర్స్ వేసి స్టెప్ బై స్టెప్ మనకు నచ్చి మెచ్చినట్లుగా ఇల్లును కట్టుకుంటూ ఉంటాం. అలాగనే ఆత్మీయ దైవజనుడైనటువంటి
పేతురును దేవుడు పిలిచి, ఇదిగో పేతురు, నేను నీ మీద ఒక సంఘమును కట్టుదును. ఆ సంఘమే క్రీస్తు యేసు మహిమ కొరకై సిద్ధపడిన సంఘం. క్రీస్తు యేసు మహిమ కొరకై అలంకరించబడిన సంఘం. యేసు క్రీస్తు అలంకరించబడినటువంటి సంఘములో ఆయన నివాసం ఉంటాడని, యేసు క్రీస్తు సిద్ధపాటు కలిగిన సంఘములో ఆయన నిలిచి ఉంటాడని, యేసు క్రీస్తు అలంకరించబడినటువంటి సంఘములో దేవుడు వారితో పాటు ఏకీభవిస్తాడని యేసు క్రీస్తు ప్రభుల వారు పేతురుతో చెప్తున్నాడు, పేతురు, ఇదిగో నీ మీద నేను ఒక సంఘాన్ని కడతాను, నీ మీద ఒక బండను ఏర్పాటు చేశాను, నీ ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాను, నీ ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక మంది ప్రజలకు ఆ సంఘం ఆశ్రయపురముగా, అనేక మంది ప్రజలకు స్థానాన్నిచ్చే ఒక గూడులాగా, అనేక మంది ప్రజలకు నీడనిచ్చే ఒక మందిరములాగా, అనేక మంది ప్రజలకు ఆశ్రయాన్ని కలిగించే ఒక నిలువైనటువంటి మందిరము, దేవాలయముగా నేను నిన్ను చేయబోతున్నాను. నీ మీద నేను సంఘాన్ని కడుతూ ఉన్నా, బండ మీద అనబడుతున్నటువంటి సంఘమును కడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ విధము చేతనైనా బండ మీద కట్టబడినటువంటి ఒక రాయి వలె నిలబడాలని ఆలోచన చేస్తూ ఉంటారు. గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, అలజడులు వచ్చినప్పుడు అటు ఇటు గాలికి ఒరిగిపోయే చెట్టు వలె ఉండకుండా, అటు ఇటు తుఫానులు వచ్చే చెట్టు వలె ఉండకుండా, తుఫానులు వచ్చినప్పుడు చెట్లు ఏమైపోతాయంటే కదిలిపోతూ ఉంటాయి. కొన్ని ఏం చేయబడతాయంటే మధ్యలో విరిగిపోతాయి. మరి కొన్ని విరిగిపోతాయి. మరి కొన్ని చెట్లు చూసామనుకోండి, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా కూడా గట్టిగా నిలబడుతుంది. ఎందుకు అనంటే తన యొక్క వేర్లు అనేది మట్టిలో లోతుగా పాతుకుపోయాయి కాబట్టి, లోతుగా పాతుకుపోయాయి. ఎక్కువ శాతం మర్రి చెట్లు పడినట్టు ఆడ నేను చూడలే మర్రి చెట్లు కానీ. ఎందుకనంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ చెట్లు బలపడి ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఆ చెట్లు లోతుగా తన వేరు నాటుకుపోయి ఎన్ని పెను తుఫానులు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా కూడా కదలకుండా నిలబడుతుందంట. కారణం ఏంటంటే తన యొక్క వేర్లు లోతుగా నిలబడ్డాయి. అందుకనే పేతురుతో దేవుడు చెప్తున్నాడు, పేతురు, నేను నీ మీద ఒక బండను ఏర్పాటు చేస్తూ ఉన్నాను, నీ మీద నేను ఒక సంఘాన్ని కడతాను. ఏమిటా సంఘం? ఏమిటా సంఘం? యేసు క్రీస్తు అలంకరించబడినటువంటి వధువు సంఘంగా ఎవరైతే సిద్ధపడ్డారో వారే దేవుని సంఘంగా పిలువబడతారు. యేసు క్రీస్తు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి దేవునితో పాటు కొనిపోబడాలన్నటువంటి సిద్ధ మనసు కలిగిన వారే పరిశుద్ధమైన దేవాలయం, పరిశుద్ధమైనటువంటి పట్టణం, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు, దేవాలయము కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలట. అందుకనే పేతురుతో అంటున్నాడు, పేతురు, నీ మీద నేను ఒక సంఘాన్ని కడతాను, సంఘాన్ని నేను కడతాను. నీవు ఒక బండగా నిలబడతావు, నీవు ఎదుటి వ్యక్తులకి ఒక సూచనగా నిలబడతావు, నీవు అనేక మంది ప్రజలకి ఒక బహుమానంగా నిలబడతావు. కాబట్టి నేను నీ బండ అయినటువంటి సంఘము మీద కట్టుకుంటూ ముందుకు వెళతాను, బండ మీద నేను కడతాను. బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, ఎఫెసీ పత్రిక. బండ ఎవరు అని అంటే 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు వేసిన పునాది. చాలండి, ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభుల వారట ముఖ్యమైన మూలరాయి. ఈరోజున మనము దైవము అనబడుతున్నటువంటి
యేసు క్రీస్తును ఆరాధన చేయటానికి వచ్చాం అనంటే ఎవరిని గురించి అనంటే క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి వ్యక్తి అని, క్రీస్తు యేసు ముఖ్యమైన యేసు ప్రభు అని, క్రీస్తు యేసు అనేక మందికి తన వార్తను తెలియపరిచాడని, క్రీస్తు యేసు అనేక మందికి తన అద్భుతాలు తెలియపరిచాడని, క్రీస్తు యేసు ఎన్నెన్నో బ్రతుకులను మార్చాడని ముఖ్యమైన మూలరాయి అని మనం ఎంచుకోబట్టే ఈ రోజున దేవుని మందిరంలో చేర్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద ప్రతి విశ్వాసి కూడా అమర్చబడుతూ ఉండాలి. క్రీస్తు అనే బండ మీద ఏమండి అమర్చబడకపోతే ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే అటు ఇటు తొలగిపోతుంటుంది. సముద్రంలో పడవ చూసారా? చక్కగా పోతుందా పడవ చక్కగా పో అని అంటే పోతుందా? అలలు ఎటు వస్తే అటు వెళ్ళిపోతాం. చక్కగా పోయింది అనుకోండి, పోయినంతసేపు పోయి బోల్తా పడిపోద్ది. చక్కగా కానీ వెళ్తే ఆ పడవ నడిపే వ్యక్తి కూడా ఆలోచన చేస్తాడు, ఎదురుగా ఎంత పెద్ద అల వస్తుంది, ఆ అలను మనం తప్పించుకోగలుగుతామా, అలను మనం దాటుకోగలుగుతామా అన్నటువంటి గుండె ధైర్యం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాడు. ఆ గుండె ధైర్యం లేదనుకోండి, అవసరమైతే పక్కకి అయినా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఓడ అనేది పడిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి. ఓడలో ఉన్నటువంటి వ్యక్తులు బోల్తా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఓడ నడిపే వ్యక్తి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగునే దేవుని బిడలుగా పిలువబడుతున్న మనం కూడా క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉన్నాడని ఆయన మీద ఆలోచనలు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. ఆయన మీద ఆలోచన. దేవుడు మనల్ని ఏ విధమైనటువంటి ఆలోచనలో నడిపిస్తున్నాడు, దేవుడు ఏ విధమైనటువంటి మార్గాల్లో నడిపించబోతున్నాడు, ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడని ఆయన మీద మనం ఏం చేయాలో తెలుసా? ఆనుకున్నటువంటి వారిగా, ఆయన మీద మనము ఆధారపడినటువంటి వారిగా, ఆయన మీద మన మనస్సును కేంద్రీకరించినటువంటి వారిగా ఎప్పుడైతే మనం నడిపించబడతామో ఆయన ఏం చేస్తారంటే ఎన్ని అలలు వచ్చినా కూడా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా, ఎన్ని అనార్థాలు నీకు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆయన మీద నీవు ఆధారపడి ముందుకు వెళ్తున్నావు కాబట్టి పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. పడవు, అటు ఇటు పొరపాటున పడవు. ఎందుకనంటే నీ కట్టడ ఎక్కడ నిలిచి ఉంది అంటే క్రీస్తునే ముఖ్యమైన మూలరాయి అయినటువంటి యేసు క్రీస్తు మీద నీ కట్టడ అమర్చబడ్డది. యేసు క్రీస్తు మీద అమర్చబడ్డది. ప్రతి కట్టడ ఆయనలో అమర్చబడాలి, ప్రతి విధానం ఆయనలో అమర్చబడాలి, ప్రతి మార్గం ఆయనలో అమర్చబడితేనే మన యొక్క పునాది అనేది స్టాండర్డ్గా కనపడుతుంటుంది. కొంతమంది ఒక మాటకు చెప్పాలంటే డబ్బులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త ఒక అడుగు తీసి చుట్టూ చిన్న ఇల్లు కట్టుకుంటారు. అవి ఎప్పటికైనా కొన్ని పరిస్థితులను బట్టి వాటిని పడిపోయే అవకాశాలు కనపడుతుంటాయి. ఎందుకంటే పునాది లోతుగా లేదు కాబట్టి. వారి పరిస్థితుల పరిమాణమును బట్టి వాళ్ళు ఏదో చిన్న గృహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికైనా పెను ప్రమాదం అని తెలిసి కూడా ఆర్థిక స్తోమత, ఆర్థిక పరిస్థితిని బట్టే వారు చిన్న చిన్న గృహాలు కట్టుకుంటూ ఉంటారు. కానీ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఆ గృహాన్ని కట్టుకుంటే వాళ్ళు లోతుగా ఆ యొక్క పిల్లర్ని ఏం చేస్తారంటే లోతుగా వేసుకుంటూ పోతూ ఉంటారు. లోకానుసారంగా జరిగే సన్నివేశాలు,
కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలు, దేవుని భక్తి చేస్తున్న బిడ్డలు పునాది ఎలాగుండాలంటే క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నీకు పునాదిగా కనబడాలా. క్రీస్తు యేసు వేసే పునాది మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతుంటామో, ఆ క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే ఆధారపడుతుంటామో, ఆ క్రీస్తు అనే విశ్వాసము మీద ఆధారపడుతుంటామో, క్రీస్తు అనే అద్భుతాల మీద ఆధారపడుతుంటామో, క్రీస్తు అనే నియమ నిబంధనల మీద ఎప్పుడైతే మనం ఆధారపడి దేవుడి మీద మనం ఆధారం చేసుకొని నడిపించబడుతుంటామో, కష్టం వచ్చినా కూడా, బాధ వచ్చినా కూడా, ఒకవేళ ఇరుకు ఇబ్బందులు మనకు వాటిల్లుతున్నప్పటికీ కూడా దేవుడి మీద నీ బేసు నిలబడ్డది కాబట్టి ఆయనే నిన్ను పడిపోకుండా కొన్ని సందర్భాల్లో నిలబెట్టుకుంటూ వస్తాడు. అందుకే పేతురుతో అంటున్నాడు, ఇదిగో పేతురు, నీ మీద నేను ఒక సంఘాన్ని కట్టాలనుకుంటున్నానయ్యా. ఆ సంఘానికి నీవే అనేక మందికి నిదర్శనంగా కనపడతావు. ఈ రోజున భూప్రపంచంలో రకరకాల డినామినేషన్, రకరకాల మినిస్ట్రీలు, రకరకాల డినామినేషన్లు కనపడుతున్నాయి, సంఘాలు కనపడుతున్నాయి. వాటిల్లో కొన్ని దేవునికి సంబంధించినటువంటి బండ మీద ఆధారపడే ఉంటాయి, మరికొన్ని వాటి మీద ఆధారపడి నడిపించబడుతూ ఉంటారు. బండ మీద కట్టబడినటువంటి సంఘాలు స్థిరస్థానంగా నిలబడిపోతుంటాయి. బండ మీద కట్టబడిన సంఘాలలోకి అనేక మంది చేర్చబడుతుంటారు. బండ మీద కట్టబడినటువంటి సంఘములోనికి గుంపులు వచ్చి దేవుని ఆరాధన చేసుకుంటూ వెళ్తారు. కొన్ని సంఘాల్లో చూస్తే సంఘం అయితే బాగుంటుంది, ప్రజలు ఉండరు. సంఘం అయితే బాగా కట్టబడి ఉంటుంది, జనాలు ఉండరు. సంఘం అయితే మంచిగా కట్టబడి మంచిగా అందంగా అలంకరించబడి ఉంటాయి కాబట్టి ప్రజలు ఉండరు. ఎందుకంటే వారి పునాది పైపైన వేసుకొని ఉంటారు కాబట్టి ఆ పైపైన తన పునాది వేసుకున్నంత కాలం కూడా ఏం చేయబడుతుందంటే వర్షం వచ్చినప్పుడు పడిపోయే అవకాశాలు, తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోయే అవకాశాలు, పెను ప్రమాదాలు ఎదురైనప్పుడు ఆ పడిపోయే అవకాశాలు కనపడుతూనే ఉంటాయి. కొన్ని సంఘాల్లో చూడండి, మందిరం ఎప్పుడు చూసినా కలకలలాడిపోతుంటుంది, కలకలలాడుతూ ఉంటుంది. మన మందిరం ఎట్ట కలకలలాడుతుందో. హల్లెలూయా. ఆదివారం వస్తే మందిరం అంతా కలకలలాడుతుంటుంది. ఏందో ఈ మధ్య శనివారం తక్కువైపోయింది, కలపోతుంది. శనివారం కూడా ప్రార్థనకు రావట్లే కొంతమంది, మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇదివరకు శనివారం వస్తే కలకలలాడేది మందిరం. మీరందరి మనసులను నా దేవుడు మార్చి శనివారం ప్రార్థన కూడా తీసుకొని వచ్చును గాక. ఇంటికానే కూర్చుంటారు, ఏం పని ఉండదు. ఇంటికానే ఏందమ్మా ప్రార్థనకు రావట్లేదని అంటే, నేనన్నా ఆ మైకులలో వింటున్నాలే, ఇంటికాడ కూర్చొని. మైకులో వినేది వేరు, డైరెక్ట్గా కూర్చొని వాక్యం వినేది వేరు. మైకులో వింటే స్పర్శ ఉండదు, దేవుని మందిరంలోకి వస్తే దేవుని నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకేం తెలుసులే, పనికి పోయొచ్చి వాళ్ళంతా నొప్పులు పడుతుంటే. ఈ బాధలు మీయే కాదనట్లే. వారమంతా పని చేసుకుంటున్నారు. అలా శనివారం, అలా ఆదివారమేగా కాస్త ఓపిక పట్టుకొని కూర్చుండేది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితాలు బాగుపడటానికి, మన జీవితాలు రూపాంతరం చెందబడటానికి. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఏదో ఒక మనసులు కలతలు చెందుతూ, ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక కష్టాల్లో ఉంటుంటావు. శనివారం వచ్చి ప్రార్థనలో కూర్చుంటే ఆ కష్టాలన్నీ మర్చిపోతావు. ఎందుకంటే దేవుని ఆలయంలోనికి వస్తే దేవుని కనుదృష్టి నీపైన ఉంచి నీలో ఉన్నటువంటి ప్రతి ఆవేదన వాక్యం ద్వారా నా దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడాలని
ఆశ ఆకాంక్ష కలిగిన ప్రతి విశ్వాసులు దేవుడు ఏం చేస్తారంటే ఒక రూపాంతరపు అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు. ఒక రూపాంతరపు మార్పు చెందే అవకాశంలోనికి తీసుకొని వెళతాడు. ఒక రూపాంతరపు మార్గంలోనికి తీసుకొని వెళ్ళి నీలో ఒక అద్భుతమైన క్రియ దేవుడు జరిగించడానికి ఏం చేస్తాడంటే వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడి ఆ వాక్యం ద్వారా నీ బాధలన్నిటిని తొలగించి నిన్ను ధైర్యంగా ఇంటికి పంపగలిగినదే దేవుని వాక్యం, క్రీస్తు అనే బండ. హల్లెలూయా. ఆ బండ దగ్గరికి రావాలా? బండ దగ్గరికి రావాలి. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలట అరణ్యంలో ఉండి నీళ్ళ కోసం గొంతెండిపోతున్నారు. అందరు గొనుక్కుంటున్నారంట. మోషే, మా పైన నాయకుడిగా ఉన్నావు కదయ్యా, మేమందరం నీళ్ళు లేక ఏం లేక గొంతెండిపోయి పిల్లలు చచ్చిపోయి అంటున్నారు. ఎర్రనేమో నీళ్ళు కావాలా? నీళ్ళు కావాలంటే ఏం చేయాలి మోషే? ట్యాంకర్లు తెప్పియాల. అరణ్యములు ఏ ట్యాంకర్లు ఉంటాయి? కరెంట్ ఉండదు. ఏమండి, రాత్రుల పూట కరెంట్ ఉండదు, ఏముండదు. అరణ్యములు అలమటిస్తున్నారు. మోషే అట దేవునికి ప్రార్థన చేశాడట. దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. చదవండి ఆ మాటను నిర్గమకాండంలో 17వ అధ్యాయం 5-6 వాక్యం. అందుకు యెహోవా కొందరిని తీసుకొని ప్రజలకి ముందుగా పో. సరిగా చదవం. అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు ఎదురుగా నిలుస్తాను. ఎక్కడ నిలుస్తావయ్యా అంటే హోరేబు అనబడుతున్నటువంటి ఒక బండ ఉంది. మోషే, నీ దగ్గర ఉన్నటువంటి పెద్దలను తీసుకొని వెళ్ళు. నీళ్ళు లేక ఏమి లేక అలమటిస్తున్నారని నీవు ఇశ్రాయేలుల పక్షాన నాకు నీవు బ్రతిలాడుకుంటున్నావు కాబట్టి, ఇశ్రాయేలుల పక్షాన నీవు వారి గురించి నీవు ఆలోచన చేస్తున్నావు కాబట్టి, మీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను తీసుకొని నీవు ఏమని నదిని కొట్టినటువంటి కర్ర ఉందే, సముద్రాన్ని పాయలు చేసిన కర్ర ఉందే, నీ చేతిలో ఒక కర్ర ఉందే, ఆ కర్రను తీసుకొని నీవు ఒక బండ దగ్గరికి పో. ఆ బండ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ దగ్గరికి వెళ్ళు. ఆ బండ ఎవరో నీవు అనుకోవద్దు. ఆ రోజున పేతురు మీద నా బండ అనబడుతున్నటువంటి సంఘమును కట్టానే, పేతురు మీద నా బండ అనబడుతున్నటువంటి సంఘమును కట్టానే, ఆ బండను నేనే. విశ్వాసులైన ప్రతి అవసరతలు ఏమండి బాధపడుతున్నప్పుడు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు కన్యల మధ్యలో ఉన్నప్పుడు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి దేవుని ప్రజలు కృంగి కృషించిపోతున్నటువంటి సమస్యల వలయాల్లో ఉన్నప్పుడు, క్రీస్తు అనే బండను మీద ఆధారపడిన వారికి ఒక ప్రయోజనం ఉంటుంది. వారి జీవితాలలో ఒక అద్భుతాలు చూడగలుగుతారు. వారి జీవితాలలో అనుకోని రీతిలో ఘనకార్యాలు చూడగలుగుతారు. నీవు ఏం చేయాలో తెలుసా? హోరేబు అనబడుతున్నటువంటి బండ దగ్గరికి వెళ్ళు. ఆ బండ దగ్గర నేను ఎదురుగా నిలబడి చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. ఎన్నో సమస్యలతో నువ్వు వస్తున్నావు ఇక్కడికి. ఎన్నో వ్యాధుల బట్టి, ఎన్నో సమస్యలు బట్టి, బాధలను బట్టి మందిరానికి వస్తూ ఉన్నావు. మందిరంలోనికి వచ్చి క్రీస్తు అనబడుతున్నటువంటి బండ అయినటువంటి యేసు క్రీస్తుకు చెప్పుకుంటే నీ జీవితంలో దేవుడు చేస్తున్నాడా లేదా కార్యాలు? చెప్పండి, చేస్తున్నాడా లేదా? నేను వచ్చిన కాడ నుంచి ఎన్నెన్నో కార్యాలు నేను చేశానని చెప్పట్లేదు. క్రీస్తు అనబడుతున్నటువంటి దేవుని సంఘములో
దేవుడు బండగా నిలిచి నీ కన్నీళ్లను తొడవటానికి బండగా నిలబడ్డాడు. నీ దుఃఖాన్ని తొలగించడానికి బండగా నిలబడ్డాడు. నీ సమస్యను తొలగించడానికి బండగా నిలబడ్డాడు. నీ యొక్క వ్యాధిని తొలగించడానికి క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి మూల రాయి అనబడుతున్నటువంటి బండగా నిలిచి ఆయన నీ జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. అందుకనే అప్పుడప్పుడు సాక్ష్యాలు చెప్పించేది. దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు సాక్ష్యం రీతిగా చెప్పండి. దేవుడు మీ పట్ల చేసిన కార్యాలన్నిటినీ సాక్ష్యం చెప్పండి. ఎందుకనంటే బండ అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆయన ఏం చేస్తాడంటే సంతోషిస్తాడంట. నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నన్ను బ్రతికిలాడుకుంది కాబట్టి ఆ బిడ్డకు నేను సమస్యను తీసేశాను. ఆ బిడ్డ దుఃఖంతో వచ్చింది కాబట్టి, నన్ను వేడుకుంది కాబట్టి ఆ యొక్క దుఃఖాన్ని తొలగించానని దేవుడు నిన్ను బట్టి ఏం చేస్తాడంటే సాక్షిగా నిలబడ్డ నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడంట. నువ్వు చెప్పిన సాక్ష్యంను బట్టి అనేక మందికి కూడా తెలియపరచబడేటట్లుగా, అనేక మందికి తెలియపరచబడేటట్లుగా. కొంతమంది సాక్ష్యం చెప్పాలంటే భయమే వస్తుందన్న నాకు. దేవుడు చేసిన అద్భుతాన్నే నీవు లేచి నిలబడి సాక్ష్యం చెప్పకపోతే వేరొక అద్భుతాన్ని నువ్వు ఏ విధంగా పొందగలుగుతావు దేవుడి దగ్గర? దేవుడు ఎదురు చూస్తుంటాడు. నేను ఈ బిడ్డకు సమస్య నుంచి తొలగించాను కదా, కాస్త జనాల్లోకి వచ్చి నిలబడి సాక్ష్యం చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. క్రీస్తు అనే బండ ఎదురు చూస్తుంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకొక అద్భుతమైన కార్యము చేయటానికి ఎదురు చూస్తుంటాడు. క్రీస్తు అనే ప్రభుల వారు నీ జీవితంలో ఎన్నెన్నో మేలులు చేయటానికి ఆయన ఏం చేస్తాడంటే ఎదురు చూస్తూ ఉంటాడు. చేసిన కార్యాన్నే, దేవుడు చేసిన కార్యాన్నే మనము ఏమండి ప్రజల ఎదుట, సంఘం ఎదుట, సేవకుల ఎదుట మనం చెప్పుకోకపోవటం వలన దేవుడు మరో యొక్క కార్యం చేయడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఈ బిడ్డకి అన్ని మేలు చేసినా కూడా నిలబడి నన్ను గణపరచట్లేదు కాబట్టి. ఎన్ని అద్భుతాలు చేసినా ఈ బిడ్డ నన్ను గణపరచట్లేదు కాబట్టి కార్యాలు చేయటం మానేస్తాడు. కార్యాలు చేయటం మానేస్తాడు. నీవు పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చుకొని మరలా నీవు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి సాక్ష్యం ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో దేవుడు కూడా నీ జీవితంలో సంతోషభరితుడిగా మార్చబడి ఇంకా చేసే అద్భుతాలు, మరిన్ని అద్భుతాలు చేయడానికి అవకాశాలు కనపడతాయండి. ఎక్కడా అంటే క్రీస్తు అనే బండ దగ్గరికి వచ్చి నీవు నీ బాధలు చెప్పుకున్నప్పుడు అక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే మోషేతో చెప్తున్నాడు, మోషే ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారే, వారిని తీసుకొని వెళ్ళి నీవు నదిని కొట్టినటువంటి కర్ర కూడా తీసుకొని వెళ్ళు, అక్కడ నేను ఎదురుగా నిలబడతా. ఎంతమంది అయితే దాహంతో అల్లాడిపోతున్నారో వారి దాహమును తీర్చుట కొరకై నేను ఆ బండలో నిలిచి ఉంటాను. వారి దాహాన్ని తీర్చుట కొరకై, వారి ఆత్మీయ దాహాన్ని తీర్చుట కొరకై ఆ బండలో నా ప్రసన్నత నిలిచి ఉంటుంది. వారి దాహము తీర్చుట కొరకై నా సన్నిధి ఆ బండలో నిలిచి ఉంటుంది. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి కర్రను తీసుకొని ఆ బండను కొట్టు. ఆ బండ ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారే. ఈ రోజున ఎండిపోయిన జీవితాలలో చిగురింపగలిగినటువంటి జీవితాన్ని కలిగించగలిగిన దేవుడు ఎవరో తెలుసా? క్రీస్తు అనే బండ. ఎండిపోయిన జీవితాలలో ఏమండి నైపుణ్యతను తీసుకురాగలిగిన బండ యేసు క్రీస్తు బండ. యేసు క్రీస్తు బండ అనబడుతున్నటువంటి పునాది మీద ఎవరైతే పునాది వేసుకుంటారో ఆ పునాది ఏమండి గాలి వచ్చిన, ఆటంకాలు వచ్చిన, పెను తుఫాను ఎదురైనా, సముద్రపు అలలే ఎదురైనా కూడా కదలరు. కారణం ఏమిటి అంటే క్రీస్తు అనే బండ మీద నీవు ఆధారపడ్డావు. ఆ బండ మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. క్రీస్తు మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎవరు త్రోసిపోయాడు. క్రీస్తు మీద ఆధారపడిన జీవితాలలో ఒక చిగురును పుట్టించగలిగిన బండ క్రీస్తు అనే బండ. ఆ బండ దగ్గరికి రోజున రాలేక చాలా మంది దూరం అయిపోతున్నారు. క్రీస్తు అనే బండ చేసే కార్యాలను ఈ రోజున ఏమని చేతులారా దూరం చేసుకుంటున్నారు.
ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఎన్నెన్నో అద్భుతాలు. నేను మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఈ పాప అశ్వని నోట్లో నుంచి మాట రాలే. తెలుసు కదా మీ అందరికీ. మాట్లాడేది కాదు, మౌనంగా నిలబడి చూసేది. ఎంతో బాధపడ్డా, ప్రభువా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని అయినా నిజంగా నీవు ఆ బిడ్డకు తోడయింటూ ఒక అద్భుతాన్ని జరిగించు. ఆ బిడ్డను చూసినప్పుడల్లా ఏమండి, మొట్టమొదటిగా మేము సేవకులు వచ్చిన వెంటనే బాటిల్ నిండా నీళ్ళు తీసుకున్నాం. బాటిల్ నిండా నీళ్ళు తీసుకుని వచ్చా, నీళ్ళు లాగా నాని వందనాలు చెప్తుంది. చూసిన కొత్తలో చాలా బాధేసింది. ప్రభువా ఈ బిడ్డకు మంచి విధానాన్ని ఇచ్చావు, ఈ బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోనని ఎన్నోసార్లు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశానండి. దేవుడు అద్భుత రీతిగా దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము పోయేంత వరకు కూడా అన్నం ముట్టుకోదు. ఓ మాటకు చెప్పాలంటే అన్నం తినరాపమ్మా అని చెప్పి పిల్లలకు పంపిస్తా. పరిచయం అయిపోయినాక పోతంలేనా, టైం అవుతుంది, ఆకలి అవుతుంది, పోయి తినరాపని కొంతమందిని పంపితే మేము పోయేంత వరకు మేము తిని వచ్చి ఆటో ఎక్కి బయలుదేరి పోయేంత వరకు ఆనందం తినక. ఎందుకో తెలుసా దేవుని సేవకులు అంటే అంత విలువ. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ విషయంలో ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసామని దేవుడు ఈరోజు నా చక్కటి మాట, నేను ఏది కావాలండి ఒక్కోసారి నేనే మాట్లాడుతుంటా, కదిలిస్తూ ఉంటా. ఏందశ్వని బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏం కూర, అన్ని సమాధానంగా చెప్తుంటా మంచిగా. ఎన్నెన్నో అద్భుతాలు. క్రీస్తు అనబడుతున్నటువంటి బండ ఇది. క్రీస్తు నివాసము చేసే ఏమండి బండ. క్రీస్తు నివసింపచేసే ఈ సంఘములో ఏమండి క్రీస్తు అనే బండ ఉంది కాబట్టి ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నాడు దేవుడు తన సేవకుల ద్వారా. అందుకని మోషేతో చెప్తున్నాడు, మోషే నీ దగ్గర ఉన్నటువంటి కర్రను తీసుకొని వెళ్ళి దాన్ని అలా టచ్ చేయి, ఆ బండను కొట్టు. ఆ బండలో నుంచి నీళ్లు ప్రవాహముగా బయలుదేరి వస్తాయి, ప్రవాహంగా. ఎప్పుడైతే మోషే తన కర్రను బండను కొట్టాడో బండ 2 బద్దలుగా చేర్చబడి నీళ్లు ఓటలుగా బయలుదేరుతున్నాయంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఆ బండకు చలనం లేదు. కారణం ఏంటంటే అది రాయి. అప్పటి వరకు ఆ బండలో మార్పు లేదు. అప్పటి వరకు ఆ బండకు ఒక రూపం లేదు. అప్పటి వరకు దానికి ఒక ఛాయ లేదు. ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభుల వారు ఆ బండను ఎన్నుకున్నాడో, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ బండలోనికి వెళ్ళాడో, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ బండలో ఉన్నటువంటి దేవుని ప్రభావం ఎప్పుడైతే వెళ్ళిందో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ బండకు ఎదురుగా నేను నిలిచి ఉంటాను, నా అద్భుతాలు గుర్తెరిగేటట్లుగా ఆ బండను కొట్టు. బండను కొడితే నీళ్లు రావటం ఏంటండి, మిరాకిల్ కాకపోతే? హల్లెలూయా, హల్లెలూయా. బండను కొడితే నీళ్లు రావటం ఏంటి? వందల బోర్లు వేసినా కూడా, వందల అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు పడట్లే. చాలా మంది చెప్తుంటారు, అన్నా 200 అడుగులు వేసాం నీళ్లు పడలే. ఇంజనీర్లు చెప్పారు ఇంకొక 100. ఎన్ని 100 అడుగులు వేసిన నీళ్లు పడకపోతే బండను కొడితే నీళ్లు రావటం ఏంది? ఆ బండ అనబడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అనబడుతున్నటువంటి దేవుని వాక్యం బయలు వెళుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమే నీరుగా మన హృదయంలోనికి వెళ్ళి, మన హృదయాల్లోనికి ఏమని వెళ్ళి అద్భుతాలు చేయటం ప్రారంభించింది. క్రీస్తు అనే బండ ఈరోజున దేవుని మందిరానికి వస్తూ, దేవుని యొక్క ఆలయానికి వస్తూ క్రీస్తు అనే బండను ఆశ్రయించకపోకపోతే అద్భుతాలు జరగవు.
క్రీస్తు యేసు అనబడుతున్నటువంటి ఆ బండ మీద ఆధారపడితేనే మన ఆత్మీయ జీవితాలు ఏమైపోతాయంటే ముందుకు వెళ్ళిపోతుంటాయి, ముందుకు అభివృద్ధి చెందుకుంటూ వెళ్తాయి. ఆ బండ వైపు మన యొక్క మనస్సును కేంద్రీకరించాలి. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను. ఒకళ్ళు బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక నేల మీద కట్టబడిన ఇల్లు. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం. మత్తయి సువార్త. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడు. బండ మీద కట్టబడిన వాడు ఎవరంట? బుద్ధిమంతుడు. బండ మీద కట్టబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే బుద్ధిమంతుడికి పోలి ఉన్నది. ఈ రోజున మన ఆత్మీయ జీవితం తాత్కాలికంగా కట్టబడకూడదు, తాత్కాలికంగా కట్టబడదు. ఆత్మీయ జీవితం అనేది బండ మీదనే కట్టబడాలి. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా కదలకుండా స్టాండర్డ్గా ఉంటుందో నీ ఆత్మీయ జీవితం కూడా ఏమండి స్టాండర్డ్గా ఉంటుందంట. బలముతో కూడినటువంటి విధానం, బలముతో కూడినటువంటి ఆత్మీయ జీవితం, ధైర్యముతో కూడినటువంటి ఆత్మీయ జీవితం, ఏమండి దేవునితో పెనవేసుకున్నటువంటి ఆత్మీయ జీవితంతో పెనవేసుకున్న కుటుంబాలు ఏం చేస్తాయంటే కదలనే కదలవో, పొరపాటునే కదలవో. ఎన్ని శోధనలు వచ్చిన కదలరు, ఎన్ని అనార్థాలు వచ్చిన కదలరు, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా పొరపాటునే సంఘము అనబడుతున్నటువంటి క్రీస్తు అనే బండ మీద ఆధారపడిన కుటుంబాలు కదలనే కదలవు. కారణం ఏంటంటే నీ పునాది బండ మీద నిలిచి ఉంది. బండ మీద కట్టుకోవాలి. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏమండి బండ మీద కట్టబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే బుద్ధిమంతుడిగా పోల్చబడ్డాడు. బుద్ధిమంతుడిగా పోల్చబడి దేవుని ద్వారా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి గల కారణం ఏంటంటే తన యొక్క పునాదట బండ మీద కట్టబడింది. బండ మీద కట్టబడాలి. ఆ బండ ఎవరంటే క్రీస్తే. తాత్కాలికమైనటువంటి పునాదుల మీద కట్టబడకూడదు, తాత్కాలికంగా కట్టబడకూడదు. రెండవదిగా గమనిస్తూ ఉంటే అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 26-27 వాక్యం. ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉండెను. ఒక వ్యక్తి ఏమో బండ మీద కట్టుకున్నాడు, మరొక వ్యక్తి ఏమో ఏమని ఇసుక మీద కట్టుకున్నాడంట. ఇసుక మీద కట్టుకుంటే వర్షం వస్తే పడిపోద్ది. గాలి వచ్చినప్పుడు పడిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క విధానము ఇసుక మీద. ఈ రోజున ఆత్మీయ జీవితాన్ని కూడా అలాగా ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఏదో అద్భుతాలు చేస్తేనే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడు ఏదైనా కార్యము చేయకపోతే దేవుని మందిరానికి రాకూడదు. దేవుడు ఏం చేశాడు? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు పోతున్నా దేవుడు నాకేం చేశాడు? ఇవరు ఎవరయ్యా అంటే బుద్ధిహీనులు అనుకోవాలా. దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు పోతున్నా దేవుడు నాకేం కార్యం చేశాడో చెప్పు పాస్టర్ అయ్యా అని నన్ను ప్రశ్న వేస్తారు. నేనేం చెప్పగలుగుతా? నీ విశ్వాసము క్రీస్తున్న బండ మీద ఏమని కేంద్రీకరించగలిగితే ఆయన నీకు కష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఇరుకు ఇబ్బందులు వచ్చినా కూడా ఆయనే చూసుకొని ఆ ఇరుకు ఇబ్బందులని ఆయన మీదే ఏమండి వేసుకొని నీకు ఒక ప్రశాంతతను చేకూరుస్తాడు. కాబట్టి ప్రశాంతతని ఇస్తాడు. ఎప్పుడు అనంటే క్రీస్తు అనే బండ మీద ఆధారపడిన వాళ్లకు. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఇసుక నేల మీద కట్టబడినటువంటి ఇల్లు.
ఇసుక నేల మీద కట్టబడిన ఇల్లు, పెను తుఫానులు వస్తాయి, ఆ ఇల్లు పడిపోయే అవకాశాలు కనపడతాయి. అది ఆత్మీయ జీవితమైనా కానీ, మనిషి మనుగడలో జరుగుతున్నటువంటి విధానాలైనా కానీ, స్టాండర్డ్గా బండ మీద కట్టబడితే కదలకుండా నిల్చుంటాం. ఇసుక నేల మీద కట్టబడితే కదిలిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తు అనే బండ మీద నిన్ను కట్టాలనుకుంటున్నాను. పేతురు, నీ మీద నేను మందిరము కట్టాలనుకుంటున్నాను. నీవే దేవుని యొక్క మందిరంగా మార్చబడవచ్చు కదా, నీవే దేవుని యొక్క ఆధారంగా మార్చబడవచ్చు కదా. మన ఆత్మీయ జీవితం ఎటువంటి పరిస్థితుల మధ్యలో కట్టబడుతుంది? ఆత్మీయ జీవితం ఎటువంటి స్థితిగతుల మధ్యలో కట్టబడుతుంది? దేవుడు ఈ పునరుద్ధాన ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం క్రీస్తు అనే పునాది మీద కట్టుకో, పునాది మీద కట్టుకో. పునాది మీద కట్టబడిన ఇల్లు కదలనే కదలదు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని దేవుని దగ్గర నీవు సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని దేవుని ద్వారా పొందుకునే వారిగా ఉండాలి. అలాంటి ఆత్మీయ జీవితం మనలో దేవుడు ఆ విధంగా తయారు చేయాలంటే ప్రతి కట్టడ చక్కగా అమర్చబడాలి. ఒక బేల్దారి మేస్త్రి ఏ విధంగా అయితే రాయి మీద రాయి కట్టుకుంటూ దాన్ని చక్కగా అమర్చుకుంటూ వస్తాడో, ఆత్మీయ జీవితాన్ని కూడా అలాగా నీవు అమర్చుకుంటూ రాగలిగితే ఆ క్రీస్తు అనే బండ మీ కుటుంబానికి తోడయుండునుగాక, పడిపోకుండా నిన్ను కాపాడునుగాక, లోకములో పడకుండా ఆత్మీయ జీవితంలో దేవుడిని నిలబెట్టునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.